2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. ఈ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుందో, ఈ నెల గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ నెలలో గ్రహ గతులు మరియు ద్వాదశ రాశుల ఫలితాలను పరిశీలిస్తే ఈ మాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత కీలకమైన మార్పులకు వేదిక కానున్నది. ఫిబ్రవరి నెల ప్రారంభంలో గ్రహాల స్థితిని గమనిస్తే సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు ఆ సమయంలోని తిథిని బట్టి మారుతూ కుజుడు ధనస్సు రాశిలో, బుధుడు మకర రాశిలో, గురువు మిథున రాశిలో వక్రగతిలో లేదా కుంభస్థానంలో, శుక్రుడు కుంభరాశిలో, శని కుంభరాశిలో, రాహువు కుంభరాశిలో మరియు కేతువు సింహరాశిలో సంచరిస్తూ ఉంటారు. ఈ నెలలో ప్రధాన గ్రహ మార్పులను గమనించినట్లయితే ఫిబ్రవరి 13వ తేదీన బుధుడు మకర రాశి నుండి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అదేవిధంగా అతి ముఖ్యమైన మార్పుగా సూర్య భగవానుడు ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత అనగా ఫిబ్రవరి 15వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ కుంభరాశిలో ఇప్పటికే శని మరియు రాహువు ఉన్నందున సూర్యుడి రాకతో అక్కడ రవి, శని, రాహువుల కలయిక ఏర్పడుతుంది. దీనినే జ్యోతిష్య పరిభాషలో గ్రహ కూటమి అంటారు. ఈ గ్రహాల సంచారం మరియు కలయికల ప్రభావం వల్ల 12 రాశుల వారికి ఈ నెలలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, 12 రాశుల వారు ఏ పరిహారాలు చేయాలో కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః అని ఒకసారి కామెంట్ చేయండి. తద్వారా అమ్మవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య చక్రంలో మొదటి రాశి అయిన మేషరాశి గురించి మాట్లాడుకుందాము. మేషరాశి వారికి ఫిబ్రవరి నెల మిశ్రమ ఫలితాలతో ప్రారంభమవుతుంది. రాశ్యాధిపతి కుజుడు ధనస్సు రాశిలో ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసము, పట్టుదల మెండుగా ఉంటాయి. అయితే 11వ ఇంట్లో సూర్యుడు, శని, రాహువుల కలయిక వల్ల ఆదాయ మార్గాల్లో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్దల నుండి లేదా స్నేహితుల నుండి ఆశించిన సహకారం అందకపోవచ్చు. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడానికి సమయం పడుతుంది. ఫిబ్రవరి 15 తర్వాత ప్రభుత్వపరమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఆర్థికంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఈ నెలలో శ్రేయస్కరం కాదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కఠిన శ్రమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగపరంగా రక్తపోటు లేదా తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. శని ప్రభావం వల్ల పనులు నెమ్మదిగా సాగుతాయి, కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీ సొంతమవుతుంది. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినా గురుదృష్టి వల్ల అవి త్వరగానే సర్దుమణుగుతూ ఉంటాయి. ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేయటం లేదా హనుమంతుని దర్శించటం వల్ల ఈ నెలలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. ఇప్పుడు 2వ రాశి అయిన వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాము. వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల అత్యంత కీలకమైన మార్పులను తీసుకువస్తుంది. మీ రాశికి 10వ ఇంట్లో రవి, శని మరియు రాహువుల కలయిక ఏర్పడడం వల్ల వృత్తిపరంగా భారీ మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది, కాబట్టి మీ పనితీరుపై శ్రద్ధ వహించాలి. అనవసరమైన రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికంగా ఖర్చులు అదుపు తప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం లేదా గృహ మరమ్మతుల కోసం ధనం వెచ్చించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు రాశి మారటం వల్ల తండ్రి గారితో లేదా పై అధికారులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు అవకాశాలు వచ్చినప్పటికీ అవి మీ ఆశయాలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో నరాల బలహీనత లేదా కాళ్ళ నొప్పులు బాధిస్తాయి. ఏలినాటి శని ప్రభావం ప్రారంభం దశలో ఉన్నందున మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ద్వితీయ స్థానంలో ఉన్న గురువు వల్ల ధన ప్రవాహం ఆగిపోదు. అవసరానికి డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ పారదర్శకతను పాటించడం ఉత్తమం. ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి. ఇప్పుడు 3వ రాశి అయిన మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాము. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాలు మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయి. మీ రాశికి 9వ ఇంట్లో గ్రహాల కూటమి ఏర్పడడం వల్ల పితృపక్షం వారితో లేదా గురువులతో కొన్ని విభేదాలు రావచ్చు. భాగ్యస్థానంలో శని, రాహువుల ప్రభావం వల్ల అదృష్టం కంటే మీ
స్వయం కృషినే నమ్ముకోవాలి. ఫిబ్రవరి 13న మీ రాశ్యాధిపతి బుధుడు కుంభంలోనికి మారటం వల్ల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఊపందుకుంటూ ఉంటాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఈ నెల చివరి వారం అనుకూలిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వాములతో పారదర్శకంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఎముకలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. మీ తెలివితేటలతో క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు. అయితే తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు 4వ రాశి అయిన కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాము. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారం కొంత సవాలుతో కూడుకుని ఉన్నదిగా ఉంటుంది. అష్టమ స్థానంలో సూర్య, శని, రాహువుల సమ్మేళనం వల్ల ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించాలి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికంగా ఆకస్మిక ధన నష్టం లేదా అపవాదులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు అష్టమ స్థానంలోనికి రావటం వల్ల ప్రభుత్వపరమైన చిక్కులు రాకుండా పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మీ శత్రువులు మీ ముందు నిలవలేరు. వృత్తిలో పోటీ పెరిగినప్పటికీ మీ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. కుటుంబంలో చిన్నపాటి అశాంతి ఉన్నా మీ సహనంతో దానిని అధిగమించవచ్చు. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ నెలలో దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది. ప్రతిరోజు శివాభిషేకం చేయటం లేదా ఓం నమఃశివాయ జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు 5వ రాశి అయిన సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాము. సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో రాశ్యాధిపతి సూర్యుడు సప్తమ స్థానంలో శని మరియు రాహువులతో కలవటం వల్ల సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. మీ అహంకారాన్ని పక్కన పెట్టి ఎదుటివారి భావాలను గౌరవించటం నేర్చుకోవాలి. సామాజికంగా మీ గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో బదిలీలు లేదా స్థానచలనం ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ నెలలో ఆదాయం బాగున్నప్పటికీ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు కుంభరాశిలోనికి మారినప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా గుండె లేదా వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించాలంటే మీరు చేసే ప్రయత్నాల్లో వేగాన్ని పెంచాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు 6వ రాశి అయిన కన్యారాశి వారి గురించి మాట్లాడుకుందాము. కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల అనుకూల ఫలితాలను ఇస్తుంది. 6వ ఇంట్లో గ్రహాల కూటమి ఉండటం వల్ల మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు లేదా భూ వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఈ నెల నిలకడగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఫిబ్రవరి 13న బుధుడు రాశి మారటం వల్ల కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి లాభాలు చేకూరుతాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట మినహా పెద్ద ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మిత్రుల సహాయంతో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అయితే రుణాలు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. గణపతిని ఆరాధించటం వల్ల మీకు కార్యసిద్ధి కలుగుతుంది. ఇప్పుడు 7వ రాశి అయిన తులారాశి వారి గురించి మాట్లాడుకుందాము. తులారాశి వారికి పంచమ స్థానంలో గ్రహాల సమ్మేళనం వల్ల సంతానపరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన పట్ల కొంత ఆందోళన చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ నెల పరీక్షాకాలం వంటిది. చిన్నపాటి అపార్థాలు దూరానికి దారితీయవచ్చు. ఆర్థికంగా షేర్ మార్కెట్ లేదా జూదాల వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. రాశ్యాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల కళాకారులకు మరియు గ్లామర్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ సృజనాత్మకతకు ప్రశంసలు దక్కుతాయి. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు పంచమంలోనికి రావటం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటికి
అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో ఉదర సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం పఠించడం వల్ల మీకు శుభం కలుగుతుంది. ఇప్పుడు 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాము. వృశ్చిక రాశి వారికి 4వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల గృహ వాతావరణంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి వివాదాలు లేదా వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగరీత్యా మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది, కానీ ఫలితం మాత్రం నిదానంగా వస్తుంది. రాశ్యాధిపతి కుజుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల మాటల్లో కటుత్వము పెరగవచ్చు. దీనివల్ల బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కుటుంబ అవసరాల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫిబ్రవరి 15 తర్వాత ప్రభుత్వ సంబంధిత పనులు మందగిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. మీ కష్టార్జితం ఇతరుల పాలు కాకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అలవాటు చేసుకోవటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ధైర్యాన్ని మరియు విజయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు 9వ రాశి అయిన ధనుస్సు రాశి వారి గురించి మాట్లాడుకుందాము. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల ధైర్య సాహసాలతో కూడి ఉంటుంది. తృతీయ స్థానంలో గ్రహాల కూటమి వల్ల మీరు తీసుకునే కఠిన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. సోదరులతో చిన్నపాటి ఘర్షణలు ఉన్నప్పటికీ చివరికి వారే మీకు సహాయం చేస్తారు. వృత్తిపరంగా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. రాశ్యాధిపతి గురువు 7వ స్థానంలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. ఫిబ్రవరి 13 తర్వాత మీ మాట తీరులో మార్పు వస్తుంది. ఇది ఇతరులను ఆకర్షిస్తుంది. విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారు. రాహువు ప్రభావం వల్ల అప్పుడప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ శని మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచుతాడు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. విదేశీ యత్నాలు చేసేవారికి సానుకూల వార్తలు అందుతాయి. ప్రతిరోజు గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు 10వ రాశి అయిన మకర రాశి వారి గురించి మాట్లాడుకుందాము. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో గ్రహాల సంచారం వల్ల ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మౌనంగా ఉండటం ఉత్తమం. ధన ప్రవాహం ఉన్నప్పటికీ దానికి సమానంగా ఖర్చులు కూడా ఉంటాయి. కంటి సమస్యలు లేదా గొంతుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఏలినాటి శని చివరి దశలో ఉన్నందున పనులు పూర్తి కావడానికి చివరి నిమిషం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు 2వ ఇంట్లోకి రావటం వల్ల ప్రభుత్వపరమైన జరిమానాలు పడకుండా జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ శ్రమను ఇతరులు గుర్తించకపోవటం కొంత బాధను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పాత బాకీలు వసూలు కావటంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీకు మానసిక బలం చేకూరుతుంది. ఇప్పుడు 11వ రాశి అయిన కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాము. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల అత్యంత ప్రాముఖ్యత కలిగినది. మీ జన్మరాశిలోనే రవి, శని, రాహుల కలయిక ఏర్పడటం వల్ల శారీరక మరియు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ ప్రవర్తనలో మార్పులు రావచ్చు. దీనివల్ల సన్నిహితులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దు. ముఖ్యంగా తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వృత్తిపరంగా కొత్త బాధ్యతలు వస్తాయి, కానీ వాటిని నిర్వహించడం సవాలుగా మారుతుంది. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడి రాకతో మీలోని ఉద్రిక్తత పెరుగుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహు వల్ల ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నా శని వల్ల అవి ఖర్చయిపోతాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు సున్నితంగా ఉంటాయి. దైవ ప్రార్థన మరియు క్రమశిక్షణ మాత్రమే మిమ్మల్ని ఈ గడ్డు కాలం నుండి గట్టెక్కిస్తాయి. శివ సహస్రనామ పారాయణం చేయటం అత్యంత శ్రేయస్కరం. ఇప్పుడు 12వ రాశి అయిన మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాము. మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో వ్యయస్థానంలో గ్రహాల కూటమి ఉండటం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు, కోర్టు వ్యవహారాల వల్ల ధన వ్యయం అవుతుంది. నిద్రలేమి సమస్య వేధించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ నెలలో మార్గం సుగమం అవుతుంది. 4వ ఇంట్లో గురువు ఉండటం వల్ల ఇంటి వాతావరణం కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదురైనా మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. ఫిబ్రవరి 15 తర్వాత సూర్యుడు 12వ ఇంట్లోకి రావటం వల్ల కంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతుంది. దాన ధర్మాలు చేయటం వల్ల మీకు కలిగే ప్రతికూలతలు తగ్గుతాయి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీరు చేసే పనులలో పారదర్శకత ఉంటేనే విజయం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు జ్ఞానము మరియు శాంతి లభిస్తాయి. 2026 ఫిబ్రవరి నెలలో కుంభరాశిలో ఏర్పడే గ్రహ కూటమి 12 రాశుల వారిపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా రవి, శని, రాహువుల కలయిక వల్ల సామాజికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంలో గ్రహబలం బాగున్న వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. కనుక ప్రతి రాశి వారు మీకు చెప్పిన పరిహారాలను పాటించి ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్ళండి, విజయాలను పొందండి.